హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్న ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో వెలిసి ఉన్న స్వయంభూలింగమైన శ్రీ భ్రమరాంబ వనమల్లికార్జున స్వయంభూలింగేశ్వర స్వామివారి ఆలయం. ఒకానొక టైంలో ఈ ప్లేస్లో వడయార్స్ అంటే కుమ్మరులు వాళ్ళు కుండలు తయారు చేయడానికి అక్కడ మట్టి తవ్వడంతో అక్కడ ఈ శివలింగం కనబడింది. అప్పుడు వడయార్ సంఘం వారు అక్కడ గుడి కడదామని తాటాకులతో అలాగే సిమెంట్ రేకుతో చిన్నగా గుడి కట్టగా శివలింగం ఉన్న మేర కాలిపోవడం విరిగిపోవడం జరిగింది. ఇలా ఎన్నిసార్లు పైకప్పు వేసినా ఇలా జరుగుతూ ఉంది. అందుకని అప్పటి నుండి శివలింగం ఉన్న ప్లేస్ మాత్రం పైన ఖాళీగా వదిలేయడం జరిగింది. అలాగే మీరు సరిగ్గా గమనించినట్లయితే శివలింగం కొంచెం వంకరగా ఉంటుంది. అది ఎన్నిసార్లు సరిచేయాలని చూసినా కూడా ఆ శివలింగం నిదానంగా అవ్వలేదు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఆ వడయార్ సంఘం వారు ఈ శివాలయం మెయింటెనెన్స్ చూస్తున్నారు. ఈ శివాలయం ఉన్న ప్లేస్ ఒకప్పుడు పెద్ద వనంలా ఉండేది అని, అందుకే స్వామివారికి వనమల్లికార్జున అని పేరు వచ్చిందని ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. అలాగే కొంతమంది దీన్ని మల్లికార్జున గోపు అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ మొగల్తూరు హైవేకి సమీపాన ఉంటుంది. ఈ స్వామివారు స్వయంభూలింగం కావడంతో ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా సరే తమ చేతులతో వారే శివలింగానికి పూజలు అభిషేకాలు చేయొచ్చు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే కార్తీక మాసంలో తెల్లవారుజామున ఈ ఆలయంలో దశల వారీగా వచ్చిన భక్తులు స్వామివారికి అభిషేకాలు చేసుకుంటారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ ఇసుక వేస్తే రాలంత జనం స్వామివారి దర్శనం కోసం వస్తారు. ఈ ఆలయానికి ఆనుకొని రుక్మిణీ సమేత శ్రీ పాండురంగ స్వామివారి టెంపుల్ కూడా ఉంటుంది. అలాగే భారీగా ఏర్పాటు చేసిన 20 అడుగుల స్వామివారి విగ్రహం ఉంటుంది. అలాగే పక్కన నాగదేవత స్తూపం మరియు పుట్ట ఉంటుంది.